గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు ఎలమ్మ. మాది కొల్లాపూర్ పక్కన పెంటవెల్లి. అంటే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. చాలా మేము బీద కుటుంబం నుంచి వచ్చాం. అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ కానీ మాకు సొంత పొలం చాలా లేదు. ఎక్కువ మేము కౌలు పొలం చేసేవాళ్ళం. అంటే మా సార్ ఓకేనే నేను ఓకే అనమాట. అంటే వ్యవసాయం అంటే సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వ్యవసాయం భార్య భర్తలు కలిసి చేస్తారు, తర్వాత నెక్స్ట్ లిస్టేజ్ కలిసి చేస్తారని సార్ చెప్పారు. కానీ మాకు అక్కడ తక్కువ టైం చేశాం. ఎందుకంటే ఎక్కువ టైం దొరికేది కాదు. సార్ ఓకెళ్ళి నేను ఓకెళ్ళి వెళ్ళేవాళ్ళం. అంటే ఎక్కువ అప్పులు ఉండి తర్వాత మేము కౌలు పొలాలకు గుత్తలు కట్టలేని పరిస్థితుల్లో చాలా నరకం అనేది మేము బతుకుండగానే చూసాం. అలాంటి సమయంలో మాకు మా ప్లాన్ వచ్చేసి సరోజ మేడం మాకు పరిచయం చేశారు ఈ బిజినెస్ ని. అంటే అది ఏ విధంగా మా దగ్గరికి వచ్చింది అంటే ఈ స్టేజ్ మా దగ్గరికి వస్తుందని మేము అనుకోలేదు. ఇది ఒక మా అదృష్టం. అయితే మా సార్కు ఫైల్స్ అయి ఉంటే దాని గురించి వాళ్ళ ఫ్రెండ్ శేఖర్ అన్న చెప్పారు, ఇలా మా సిస్టర్ చేస్తున్నారు, అక్కడ చాలా బాగుంటాయి మెడిసిన్ అని చెప్పారు. అయితే అప్పుడు వాడాం. బయట 30,000 ఖర్చు అయింది, తగ్గలేదు. కానీ మన వెస్టీజ్ లో కేవలం 6,000 రూపాయలతో ఫైల్స్ తగ్గాయి. అయితే అప్పుడు మేము ఒక డిసిషన్ తీసుకున్నాం ఏంటంటే, మా మేడం చాలా వెంటపడింది. 3 నెలలు మా వెంటపడింది. మేము కూడా అంత తొందరగా బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు. 3 నెలల తర్వాత ఒక రోజు వెళ్ళి స్టోర్ దగ్గర రామ్ సార్ ప్లాన్ చెప్తుండగా విన్నాం. సార్ ఏం చెప్పారంటే, మన భూమి మీద లేనాడు కూడా మన పిల్లలకు ఇక్కడ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం వెస్టీజ్ లో లేని రామ్ సార్ చెప్పారు. అయితే అప్పుడు మేము ఒక అవకాశం తీసుకున్నాం. ఎందుకంటే మా అబ్బాయి ఇక మీద మేము భూమి మీద లేనాడు కూడా లగ్జరీ లైఫ్ బతకాలని నేను మా సార్ డిసైడ్ చేసుకున్నాం. కమిట్మెంట్ గా వర్క్ చేశాం. మేము కొన్ని ఒకలాగా చేయాలనుకున్నప్పుడు కొన్ని ఎంతో మంది చాలా ఏమైనా చేశారు, చాలా వెక్కిరించారు కూడా. ఇక్కడ కార్లు వస్తావే మీరు ఉత్తవి ఇవన్నీ కొట్టిపడేసి కూడా. కానీ వీటన్నిటిని మేము ఏదో ఒక రోజు ఖచ్చితంగా కార్ తీసుకొని చూపిస్తామనే నమ్మకంతో నేను మా సార్ వర్క్ చేస్తాను. అలాగే ఈ రోజు వెస్టీజ్ నుంచి టాటా పంచ్ కారు 10 lakhs పైన ఉన్న కారు తీసుకోవడం జరిగింది. అలాగే మేము అదృష్టం అంటే ఇంకోటి ఏంటంటే, నేను కళలో కూడా అనుకోలేదు దాస్ సార్ మా కారు అన్నిటికి రావడం. మా కోసం మీరు ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ ఆల్ అప్లైన్స్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్. మా ఇష్టం వచ్చేసి మా సార్కు మెడిసిన్ పడినప్పుడు 131 రూపాయలు వచ్చింది. అప్పుడు మాకు తెలిసింది ఇక్కడ మనం బిజినెస్ చేస్తే ఖచ్చితంగా అమౌంట్ వస్తుందని. ఐఏఎస్ చెక్ వచ్చేసి 43,000 సార్. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ ఆల్ అప్లైన్స్. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను నా 3 జన్మల, నా 3 తరాల వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ. మా సార్ మాట్లాడతారు. మా ఇంతకు ముందుకు మేము ఎలా చేశామేమన్నది మా సార్ ఆ మాటలు కూడా తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి కృష్ణ. నా పేరు మాది కొల్లాపూర్ పక్కన పెద్దవెల్లి. మేము వ్యవసాయం ఎట్లా చేస్తున్నాం అంటే, ఆ రోజు 2003లో మా అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టినప్పుడు మాకు ఢిల్లీగా కూడా లేదు. ఆ కాలంలో చాలా బీద పరిస్థితి మాది. ఎట్లా ఉన్నదంటే, ఆ రోజు ఆకుట తెచ్చుకొని ఈ పుట్టగా నడుకునే వాళ్ళం. ఈ రోజు మాకు ఎస్టేజ్ మా తోలికి వస్తుంటే చాలా అదృష్టం అనుకున్నాను. నాకేం చదువురాదు. మా మేడ 2, 3 చదువుకున్నాను చాలా చెప్పి ఈ రోజు మేము ఎస్టేజ్లో రావడం చాలా గొప్పతరం అనుకోవాలి. థ్యాంక్ యూ సార్.